సుయోధన. ప్రియదర్శి, దృశ్యక చంద్ర లీడ్స్ గా మాధవ్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మిస్టరీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో వరుణ్ ఒక సౌండ్ డిజైనర్ అన్నమాట. డబ్బు, పేరు, పొలిటికల్ గా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ తంది. రీసెంట్ గా సొంత స్టూడియో స్టార్ట్ చేసి చిన్న చిన్న సినిమాలకి పనిచేయటం మొదలు పెడతాడు. మనోడికి చిన్నప్పటి నుంచి ఓ ప్రాబ్లం ఉంటది. అప్పుడప్పుడు సడన్ గా తనకి సుయోధన అనే పేరు పదే పదే వినిపిస్తూ, తన ఎదురుగా ఉన్న వాళ్ళు దుర్యోధనుడి అవతారంలో కనిపిస్తూ ఉంటారు. అయితే పెద్దయ్యాక దీని వెనక ఒక కారణం ఉందని మనోడికి అర్థమైతది. కానీ తన కండిషన్ ని తను పూర్తిగా అర్థం చేసుకునే లోపు తన్ని వాళ్ళ నాన్నని ఎవరో చంపాలని ట్రై చేస్తారు. ముందు ఇది వాళ్ళ నాన్న శత్రువుల పనేమో అనుకున్నా, తర్వాత దీని వెనక చాలా పెద్ద కాన్స్పిరసీ ఉందని తెలుస్తది. 25 దాగి ఉన్న ఓ షాకింగ్ సీక్రెట్ బయటపడకుండా కాపాడుకోవటానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన్ని చంపాలనుకుంటున్నాడని బయటపడతది. మరి ఈ పరిస్థితుల్లో మన వరుణ్ ఏం చేశాడు? తనకున్న ప్రాబ్లం ఏంటి? సుయోధన అనే పేరు వినిపిస్తూ దుర్యోధనుడి అవతారం తనకి పదే పదే ఎందుకు కనిపిస్తుంది? అసలు తన్ని వాళ్ళ నాన్ని ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారు? 25 దాగి ఉన్న ఆ షాకింగ్ సీక్రెట్ ఏంటి? ఇంతకీ ఈ కథలో సమిత పోషించిన పాత్ర ఏంటి? చివరికి మనోడి జీవితం ఎట్నుంచి ఎటుపోయిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. మూల కథ, కొన్ని కొన్ని ఐడియాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, వాటిని స్మూత్ గా, కన్విన్సింగ్ గా, అర్థమయ్యేలా, ఎంగేజింగ్ గా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. డెస్టినీ, మిస్టరీ, ఫ్యాంటసీ అంటూ చాలానే ఎలిమెంట్స్ ఉన్నా ఏది వర్క్ అవ్వలేదు. రైటింగ్ చాలా అమెచరిష్ గా ఉండింది. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్ ఉంటది. ఇక్కడ హీరో కండిషన్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయినా తన ప్రొఫెషన్ ని మాత్రం బానే హైలైట్ చేస్తారు. సౌండ్ డిజైనర్ గా తనని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలానే టైం తీసుకుంటారు. పోనీ ఆ సౌండ్ డిజైన్ ఏమన్నా కథలో కీలక పాత్ర పోషించిద్దా అంటే అది లేదు. సెకండ్ హాఫ్ లో ఏదో చిన్న క్లూ సాల్వ్ చేయడానికి పనికొచ్చిద్ది అంతే. ఇలా అనవసరమైన విషయాల మీద సినిమాలో చాలానే టైం స్పెండ్ చేస్తారు. అసలు ఫస్ట్ హాఫ్ లో పెద్ద కథేం ఉండదు. ఏదో 4 కామెడీ సీన్లు, లవ్ ట్రాక్, సాంగ్స్ అన్నట్టు సాగుతా ఉంటది. అసలు సినిమా ఎటు పోతుందో, ఎందుకు పోతుందో అర్థం కాకుండా సాగుతది ఆ స్క్రీన్ ప్లే. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి కొంచెం ఆసక్తి కలిగించే సినిమా మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతది. అయితే సెకండ్ హాఫ్ లో కథ ఇన్వెస్టిగేటివ్ మోడ్ లోకి మారాక పూర్తిగా ట్రాక్ తప్పుతది. పేలవమైన స్క్రీన్ ప్లే తో సహనానికి పరీక్ష పెడుతూ ఉంటది. లాగ్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా అన్నట్టు చాలా సన్నివేశాలు అవసరానికి మించి సాగుతూ ఈయనయ్య ఇది అవ్వదా అనేలా చేస్తాయి. అయితే మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు, రివీల్లు ఆకట్టుకున్నా, అరే మంచి ట్విస్ట్ వేస్ట్ అయిందనే తప్ప అవి సినిమాని కాపాడలేకపోయాయి. ఇక ఇక్కడ వచ్చే లెంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చిరాగ్గానే ఉంటది. మదర్ సెంటిమెంట్ తో గుండెని పిండేసి దండెం మీద ఆరేస్తారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ముందే ఊహించినప్పటికీ దాన్ని అంత లేజీగా రివీల్ చేస్తారని మాత్రం ఊహించలేకపోయా. ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే వరుణ్ గా ప్రియదర్శి డీసెంట్ అనిపించాడు. తన రీసెంట్ మూవీస్ 'ప్రేమంటే మిత్రమండలి' లాంటివి డిజాస్టర్స్ అయినా నేను వాటిని బానే ఎంజాయ్ చేశా. అదే నమ్మకంతో ప్రియదర్శి సినిమా అనంగానే వెళ్ళిపోయాను. బట్ ఈసారి మాత్రం నిరాశ తప్పలేదు. కొత్త దర్శకుడితో ఇంట్రెస్టింగ్ ప్రయోగం అయితే చేశాడు. బట్ వర్క్ అవ్వలేదు. ఇక సమితిగా 'దృశ్యక చంద్ర' ఏదో మామ అనిపించింది. తన పర్ఫార్మెన్స్ తో పాటు ఆ క్యారెక్టర్ కూడా వీక్ గానే ఉంది. ఇక ఈ సినిమాకి హైలైట్ అంటే ప్రకాష్ గా సాయి కుమార్ గారి నటనే. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అద్దరు కొట్టేశారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. ఇక ఒకప్పటి హీరోయిన్ ప్రేమ గారు ఇందులో ఇంపార్టెంట్ రోల్ చేశారు. బట్ పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమా ఏదో ఉంది. ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రఫీ లాంటివి జస్ట్ ఓకే అనిపించగా, జయక్రిష్ అందించిన పాటలు అంతంత మాత్రంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఆడుగా అనిపించింది. సినిమా స్క్రీన్ ప్లేకి తగ్గట్టు ఆ స్కోర్ కూడా అస్తవ్యస్తంగానే ఉండింది. ఇక సౌండ్ డిజైన్ ని హైలైట్ చేసి సినిమాలో సౌండ్స్ ఎలా క్రియేట్ చేస్తారనేది ఆడియన్స్ కి చూపించినా, షాకింగ్లీ ఆ విభాగంలో సినిమా మరీ అంత స్ట్రాంగ్ గా ఏం లేదు. ఇక ఎడిటింగ్ కి చాలానే పని చెప్పాల్సిందే. రన్ టైం 2 గంటల 10 నిమిషాలైనా ఏదో 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఇక రైటర్ డైరెక్టర్ మాధవ్ రెడ్డి విషయానికొస్తే, ఆయన అనుకున్న కథ, కొన్ని ఐడియాస్ అయితే బాగున్నాయి గానీ, వాటిని సరిగ్గా రాయలేక, తీయలేక తడబడ్డాడు. రైటింగ్ పరంగా సినిమాలో చాలానే లోపాలున్నాయి. చాలా చోట్ల బేసిక్ డీటెయిలింగ్ కూడా మిస్ అవుతూ ఉంటది. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన విధానం చాలా అమెచరిష్ గా ఉంటది. సరే ఫస్ట్ సినిమానేగా, నెక్స్ట్ సినిమాకి ఏమైనా ఇంప్రూవ్ అవుతారేమో చూద్దాం. ఫైనల్ గా చెప్పేదేంటంటే, ఈ సినిమా చూసి నాకు విరక్తి వచ్చినంత మాత్రాన మీకు రావాల్సిన పని లేదు. ఇది జస్ట్ నా ఒక్కడి ఒపీనియన్ మాత్రమే. అది విషయం.